నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేడు వైసీపీ పార్టీ నుండి 3వ లిస్టు విడుదలయ్యే అవకాశం. మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్. విజయవాడకు చేరుకున్న ఎన్నికల బృందం 3 రోజుల పాటు విజయవాడలోనే ఉండనున్న సిఈసి బృందం. ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ. విజయవాడలో ఎన్నికల సంఘంను కలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పలు అంశాలపై చర్చ జరగనున్న వైనం. వాలంటీర్ వ్యవస్థ ఎన్నికలకు దూరంగా ఉండాలని పలు అంశాలపై ప్రస్తావన. మైలవరంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ. రంగాకు పూలమాలలతో నివాళులర్పించిన పలువురు ప్రజాప్రతినిధులు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడి. వైసీపీ పార్టీ నుండి ఫైనల్ లిస్ట్ ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం తెలుస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఎంపీ సీట్లపై కూడా పలు సర్ప్రైజ్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీ 3వ లిస్టుపై సీఎం జగన్ చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. 2 విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్ఛార్జ్లను ప్రకటించింది. వైసీపీ ఇప్పుడు మరో 29 స్థానాలకు ఇన్ఛార్జ్ మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆ మేరకు ఇప్పటికే ఆయా స్థానాల నేతలతో వైఎస్ జగన్ చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితులను ఆరా తీస్తూ ఆయా స్థానాల్లో జరగనున్న మార్పులను వివరించారు. మరోవైపు పెనంలూరు పంచాయతీపై కూడా కొలుసు పార్థసారథితో చర్చించారు సీఎం జగన్. అయితే పార్థసారథి సీట్ మార్పుపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశారు. కొడాలి నాని అభ్యర్థులకు చెప్పిన తర్వాతే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. ఇక నర్సరావుపేట ఎమ్మెల్యే టికెట్ ను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గ నేతలతో సమావేశమైన విజయసాయిరెడ్డి నర్సరావుపేట టికెట్ ను గోపిరెడ్డికే కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కలిసి పనిచేస్తామన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరోవైపు విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీ మంత్రి బొత్స దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిశారు. ఇరు వర్గాలకు ఆయన సర్ది చెప్పారు. ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు. థర్డ్ లిస్ట్ లో ఉండేది ఎవరు, ఊడేది ఎవరు, సీట్ ఎవరికి, షాక్ ఎవరికి, వైసీపీ తుది జాబితాపై ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ఏ అభ్యర్థిని మార్చినా కూడా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కి పిలిచి వాళ్ళతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి మారుస్తున్నారు. ఇవన్నీ కూడా పార్సాలను మారుస్తారు, నానిని మారుస్తారు, ఇంకోళ్ళని మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి, లేకపోతే ఈ పరిస్థితుల్లో నిన్ను వేరే చోట పోటీ పెడుతున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇవన్నీ కూడా నమ్మకం. కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకున్నారు. 3 రోజుల పాటు విజయవాడలోనే సిఈసి బృందం ఉండనున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు. నేడు రేపు భేటీలు సిఈసి బృందం నిర్వహించనున్నారు. సిఈసి బృందాన్ని నేడు చంద్రబాబు, పవన్ లు కలవనున్నారు. కేంద్ర ఎన్నికల బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చింది. నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకోగా విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ వారికి స్వాగతం పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సిఈసి రాజీవ్ కుమార్, చంద్రపాండే, అరుణ్ గోయల్ రాష్ట్రానికి వచ్చారు. సిఈసి బృందం నేటి నుంచి 3 రోజుల పాటు విజయవాడలో ఉండనుంది. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సిఈసి బృందం నేడు సమావేశం కానుంది. సిఎస్, డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సిఈసి బృందం జనవరి 10న భేటీ అవుతుంది. కాగా నేటి ఉదయం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసమే వారు ఇప్పటికే నేడు వెంకటగిరిలో జరగాల్సిన రాకదిలిరా సభను వాయిదా వేసుకున్నారు.
రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందంను నేడు ప్రతిపక్ష నేతలు కలవనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అల్పాహార విందును ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికలకు దూరంగా ఉండాలని పలు అంశాలపై ప్రస్తావించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం నిన్న సాయంత్రం రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. సిఈసి బృందం విజయవాడలో మకాం వేసి వివిధ సమావేశాలు నిర్వహించనుంది. కాగా నేటి ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందాన్ని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రేపు ఉదయం విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 8:30 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్తారు. చంద్రబాబు నివాసంలో జనసేనాని అల్పాహార విందు స్వీకరిస్తారు. అనంతరం చంద్రబాబు, పవన్ విజయవాడ సిఈసి కమిటీ సభ్యులను కలిసేందుకు బయలుదేరతారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొన్నాళ్లుగా టీడీపీ, జనసేన నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను చంద్రబాబు, పవన్ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. ఓట్ల అవకతవకలపై చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో ఓసారి సిఈసిని కలిశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు సిఈసితో భేటీ కానుండడం ఇదే ప్రథమం. నేడు విజయవాడ నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలవనున్నారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం. దాని గురించి సందేహం లేదు. ఒక్క ఓటు దొంగ ఓటు ఉన్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీఆర్ కాన్ఫిడెంట్. ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు 5 కోట్ల మంది కంటే 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు. అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం. నేనేమంటానంటే, మీరు ఇన్న ఆరోపణ చేయండి, వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వెవరు చేయడానికి? నువ్వు కంప్లైంట్ ఇస్తావు, ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి. ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు, అక్కడ ఓటేయరు అంటే ఓటు ఇవ్వవా? నువ్వు అమెరికాకి వెళ్ళారు, అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు. వాడి యొక్క జన్మభూమి పైన, ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు. అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు, నువ్వు ఓటేయడానికి వీల్లేదు, నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు, అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. ఎందుకు పోయారు? అవకాశాలు లేకుండా పోయారు. అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు. అది వెరిఫై చేసుకోవాలి. అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం, దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. చంద్రగిరి, ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు, దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3, 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతున్న గొంతెత్తిన పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారుల్ని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం.
మైలవరంలో పార్టీలకు అతీతంగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి రంగా అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ గాంధీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, ఆకుల శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగు జోష్న భారీ ఎత్తున తమ స్వస్థలం నుంచి మైలవరానికి తరలి వెళ్లారు. వారితో పాటు మైలవరం నియోజకవర్గ పరిధిలోని మండలంలోని రంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రంగా విగ్రహావిష్కరణ అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు. సోదరులు అడపా శేష్ గారికి, మరొక సోదరులు ఆకుల శ్రీనివాస్ గారికి, మన అమ్మాయి పాలడుగు జోస్రా గారికి, అప్పిడి సత్యనారాయణ గారు, వేదిక అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని పార్టీల రంగా గారి అభిమానులకి స్వాగతం పలుకుతూ, నేను నిన్న సాయంత్రం మా నాన్నగారికి జ్వరం వస్తే వెళ్ళి దగ్గర కూర్చొని కొద్దిసేపు ఆయన్ని ఏంటి మంచి చెడు పలకరించిన తర్వాత ఇట్లా రేపు మైలవరంలో రంగా గారి విగ్రహావిష్కరణ పెట్టుకున్నాం, వారితో మీ అనుభవాలు కొంచెం నాకు చెప్పండి అని చెప్పి నేను అడిగితే, నాకు రంగా గారితో మంచి అనుబంధం ఉండేది. నేను 85 నుంచి 3వ పర్యాయం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తొలిసారిగా రంగా గారి కూడా శాసనసభలో అడుగు పెట్టడం, ఆయన పలు ప్రజా సమస్యల మీద ఆ రోజు కృష్ణా జిల్లా నుంచి హోంమంత్రిగా నాన్నగారు పనిచేస్తూ ఉంటే ఎన్నో సమస్యల పరిష్కారం కోసం రంగా గారు నాన్నగారిని సంప్రదిస్తూ ఉండేవారట. సరే, ఆయన చెప్పిన సమస్యలు వీలైనవి నేను పరిష్కరిస్తూ ఉండేవాడిని. ఆ రకంగా ఎన్నోసార్లు మేమిద్దరం కలుస్తూ ఉండేవాళ్ళం. తర్వాత రంగా గారు ఏమైతే డిసెంబర్లో మరణించారో దానికి 3 మాసాల ముందే మా నాన్నగారికి పోర్ట్ఫోలియో మారి అగ్రికల్చర్ పోర్ట్ఫోలియోకి రావటం జరిగింది. ఏమైనా 38 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి 41 సంవత్సరాల వయసులో మరణించినప్పటికీ 35 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ఇంతమంది ప్రజానీకం ఆయన గుండెల్లో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా గర్వించేటట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. తరపున ఒక పొలం కొని అందులో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలనే ఆలోచనతో కొద్దిగా అది వెనకైంది విగ్రహ ఏర్పాటు. అయినా చాలా సంతోషం, సమయం లేట్ అయినా మాకు మంచి విగ్రహం శాసనసభ్యులు వెంకట కృష్ణ ప్రసాద్ గారు వారు ఇవ్వడం, ఎమ్మటే దానికి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసినందుకు మీ అందరికీ, కమిటీ వారికి, పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, వంగవీటి మోహన్ రంగా గారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అదేంటంటే అసలు వంగవీటి మోహన్ రంగా గారు ఎవరు, ఏ ఊరు, ఎలా వచ్చారు, ఎలా ఈ ప్రాంతంలో చనిపోయి 35 సంవత్సరాలైనా నిన్న మొన్న చనిపోయిన వ్యక్తిలాగా ఎలా మనం ఈ రోజు పూజిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కువ మంది యువత ఉన్నారు. ఈ యువత అంతా కూడా రంగా గారు చనిపోయేటానికి పుట్ల తాము చేపడుతున్న రా కదిలిరా సభలకు ప్రజలు పోటెత్తుండడం, సూపర్ 6 పథకాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుండడం చూసి జగన్ రెడ్డి మంత్రులు ఓర్వలేకపోతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. అందుకే తమపై పిచ్చి ప్రలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకునే విషయంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డాడని కొల్లు రవీంద్ర వ్యంగ్యం ప్రదర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రా కదిలిరా కార్యక్రమం ద్వారా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రజలతో మమేకమవుతున్నారని, టీడీపీ చేపట్టిన బహిరంగ సభలకు ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చి ఈ అరాచక ప్రభుత్వ దుర్మార్గ పాలనను ఇకపై సహించేదే లేదని గొంతెత్తుతున్నారని వివరించారు. హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్వాడీ సిబ్బందిపై ఎస్మా చట్టం ప్రయోగించడమేనా మాట తప్పకపోవడం అంటే అని ఆయన ప్రశ్నించారు. మాట తప్పకపోవడం అంటే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో తొలి స్థానంలో నిలపడమా, మడమ తిప్పకపోవడం అంటే మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల తాలిబొట్లు తెంచడమా అని ప్రశ్నించారు. తల్లిని, చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేయడమేనా జగన్ రెడ్డి చెప్పిన విశ్వసనీయత అంటూ కొల్లు రవీంద్ర నిలదీశారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలిరా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కదిలించే విధంగా ఈరోజు ఆయన యాత్రలు జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజులుగా కనిగిరిలో మొదటి సభ, మరి నిన్న తిరువూరు, నిన్న సాయంత్రం ఆచంట, 3 సభల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వచ్చి ఈ అరాచక ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వారికి వివరించడం, ప్రజలు కూడా దాని మీద పెద్ద ఎత్తున స్పందించడం, మరి సమావేశాలకి కులమతాలకు అతీతంగా మరి చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని వచ్చి ఆ సభల్లో పాల్గొంటా ఉన్నారంటే బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి తపన మరి నిన్న సభల్లో కనపడతా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఏంటో పూర్తిగా అర్థమైంది. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. ఇవాళ బాబు గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా ఒకసారి మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రాన్ని కోట్ల మంది ప్రజలు ఇవాళ నష్టపోయారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి తండ్రిని మరిపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా ఇవాళ పరిపాలన సాగింది. నిజంగా రైతుకి, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ హార్టికల్చర్ రైతులు రోడ్డును పడిపోయారు. పంట పండితే కొనే నాదుడు లేడు. ఈరోజు ధాన్యం రైతులు పెద్ద ఎత్తున దగాపడ్డారు. కొనే నాదుడు లేడు. ఇవాళ వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం లేదు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు అన్నారు. సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ AITUC విజయవాడ శాఖ ఆధ్వర్యంలో పాతబస్తీ సర్కిల్ 1 మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్ర అధ్యక్షులు ఆసుల రంగనాయకు, నగర నాయకులు జక్కీ జేమ్స్, తుపాకుల నాగేశ్వరరావు, భారతి, వెంకటేశ్వరరావు, దుర్గాసి రమణమ్మ, AITUC నగర నాయకులు కొట్టు రమణారావు, ఆర్ పిచ్చయ్య పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. పడి నలిగిన జనావళిని పోరుబాట నడిపేందుకు ఎర్రెర్రని మన జెండ మనకు పిలుపునిస్తున్నది. రుధిర వర్ణ రంగితమై ఎగురుతున్న మన జెండ పోరుబాటలోకి నీరు రండి కళ్ళుతున్నది. రుధిర వర్ణ రంగితమై ఎగురుతున్న మన జెండ. గత ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరుద్యోగులను మోసం చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గత తెదేపా హయాంలో స్వచ్ఛ విజయవాడగా ఉంటే ఇప్పుడు చెత్త విజయవాడగా ఉందని ఎద్దేవా చేశారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మొగల్రాజ్పురంలో విలేకరులతో మాట్లాడారు. అంగన్వాడీలకు జీతాలు పెంచుతానని, అలవెన్స్, పదవీ విరమణ ప్రయోజనాలు ఇస్తానని, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తానని నమ్మించి మోసం చేశారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల నగరంలో రోజుకు 600 టన్నుల చెత్త పేరుకుపోతుందన్నారు. పారిశుద్ధ, డ్రైనేజ్ కార్మికులకు 22 హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై పోలీస్ చర్యలు తీసుకోవడం హేమన్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని
హెచ్చరించారు. విపరీతమైన జ్వరాలు ఉన్నాయని, ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని విరమించుకున్నాయని పేర్కొన్నారు. పేదలు ఎక్కడికి వెళ్లి చూపించుకోవాలని ప్రశ్నించారు. పేదలకు భద్రత లేని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం పేదవాడికి శాపంగా మారిందన్నారు. పేదలంతా జగన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అలవి కానిటువంటి హామీలు అన్ని వర్గాలకు కూడా ఆ రోజున ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రధానంగా మరి చిరు ఉద్యోగులు ఉన్నారు, తక్కువ జీతంతో కుటుంబాలను పోషించుకునే ఉద్యోగస్తులు. ఇటు చూస్తుంటే 1,10,000 మంది సుమారుగా అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు నెల రోజుల నుంచి చలిలో ఎండకి ఎండి చలికి వణికి ఇవాళ ఉద్యమం చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం అని చెప్పి జీవో నెంబర్ 2 తెచ్చి వాళ్ళ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలని చూస్తా ఉన్నాడు. అంటే ఎందుకు వచ్చింది అసలు ఈ ఉద్యమం? ఈ ఉద్యమానికి కారణం ఏంటి? నువ్వు ఆ రోజు చెప్పినటువంటి హామీలు అమలు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నువ్వే మాట ఇచ్చావు, జీతాలు పెంచుతానన్నావు, వాళ్ళకి ఎలవెన్స్లు ఇస్తా అన్నావు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తా అన్నావు, పర్మనెంట్ చేస్తా అన్నావు, రెగ్యులర్ ఉద్యోగం చేస్తా అన్నావు. చెప్పిందంతా నువ్వే. నువ్వు చెప్పినవి 5 సంవత్సరాలు నీ పదవి కాలం పూర్తవుతున్న సందర్భంలో ఇన్నాళ్ళు పెరిగిన నిత్యావసర సరుకులు, ప్రభుత్వ పథకాలు వాళ్ళకి రాకపోయినా అనేక సమస్యలున్నా ఇన్నాళ్ళు ఓపిక పట్టారు. ఇక చివరిలో అయినా నువ్వు ఎలాగో 3 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతా ఉన్నావు, ఇప్పుడైనా చేస్తామని వాళ్ళు తమ న్యాయమైనటువంటి నువ్వు ఇచ్చిన హామీల్ని అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల, పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమ్మె వల్ల ఇవాళ నగరం మొత్తం కంపు కొడతా ఉంది. దాదాపు రాష్ట్రం మొత్తం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు, నువ్వేమైతే వాళ్ళకి హామీలు ఇచ్చావో ఆ హామీల్ని అమలు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ రోజేమో నువ్వు అన్ని రకాలుగా వాళ్ళతో కోరంది అన్నిటికీ హామీలు ఇచ్చావు. దాదాపు 22 హామీలు ఒక మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే డ్రైనేజీ కార్మికులకి ఆ రోజు ఇవ్వటం జరిగింది. మరి ఇవాళ 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది నీ పరిపాలన, ఇప్పుడైనా అమలు చేయబోయా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉంటే వాళ్ళని ఉక్కు బాదంతో అణిచివేస్తా ఉన్నారు. వాళ్ళ తరపున మాట్లాడే నాయకుల్ని లాఠీ చార్జ్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అలాగే సమ్మె చేస్తున్న వాళ్ళ మీద కూడా కనీస దయా దాక్షిణ్యం అనేది లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు అందిస్తూ ఇంటి పెద్ద కొడుకుగా అవ్వదాతలకు అండగా నిలిచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్ అని వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7, 8, 9వ డివిజన్లకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా పాల్గొని లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో అవ్వాతాతలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి వారికి అండగా నిలవాలని నాడు సీఎం జగన్ 3,000 రూపాయలు పెన్షన్లు అందించడం సంతోషమని అన్నారు. గతంలో అయితే పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు, కానీ ముసలివారు రోజు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయేవారని తెలిపారు. ఎన్నికలకు 2 నెలల ముందు పెన్షన్ పెంచి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓట్ల కోసం డ్రామాలాడిందని విమర్శించారు. వారి ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని, కానీ నేడు వైసీపీ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా 70 లక్షల మందికి ఇస్తున్నారని, దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు వైసీపీ పార్టీ నుండి 3వ లిస్టు విడుదలయ్యే అవకాశం. మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్. విజయవాడకు చేరుకున్న ఎన్నికల బృందం 3 రోజుల పాటు విజయవాడలోనే ఉండనున్న సిఈసి బృందం. ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ. విజయవాడలో ఎన్నికల సంఘంను కలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పలు అంశాలపై చర్చ జరగనున్న వైనం. వాలంటీర్ వ్యవస్థ ఎన్నికలకు దూరంగా ఉండాలని పలు అంశాలపై ప్రస్తావన. మైలవరంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ. రంగాకు పూలమాలలతో నివాళులర్పించిన పలువురు ప్రజాప్రతినిధులు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.